నమస్తే అమ్మా. ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పాలి. భయం అంటే ఇక ఇచ్చేగా మాకు ఆడవిల్ల మోపిల్లలు లేని బతుకు మాది. నాకు భర్త లేడు, యాక్సిడెంట్ లో చనిపోయిండు. మేమే బతకనికి వచ్చినాం, ఆమె బతకనికి వచ్చినా మేము బతకనికి వచ్చినాం సార్. ఇక మాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఆ పిల్లగాడిని తోటి ఎంత మంది ఉన్నారో తెలియదు కదా మనకు కూడా. ఇంకా మరి ఇక ఆ పిల్లగాడు చేసిన ఇప్పుడు జైలుకెళ్ళి మా అంటే సంవత్సరము ఒక 6 నెలలు 5 నెలలు ఉంచుతారు. ఆ తర్వాత వస్తాడు, బెయిల్ మీద వస్తాడో వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళా వాడే ఏం చేయలేదు, నన్ను ఏం చేస్తారు, ఇంకో ప్లాన్ కూడా నేర్చుకుంటాడు కదా సార్. ఇప్పుడు మీరు కూడా అబ్బాయిలే, ఇక మీకు కూడా తెలియదు ఏముంటుంది చెప్పు. కాకపోతే తప్పు చేసిండు, కానీ అంత ఘోరం చేసేది లేకుండే. చిన్న పాప కదా, నీకు డబ్బులే చేసేయాలని దొంగతనం ఉంది, అవే డబ్బులు తీసుకొని ఉంటివి. ఆ పిల్లని ఓడి చంపితే నీకేమొచ్చింది? నీకు అక్క ఉంది, అమ్మ ఉంది, చెల్లి ఉంది, అందరు ఉన్నారు. తప్పు కదా. ఒక మనిషిని చంపడము, చిన్న పాప, ఆ పాప నీకు అడ్డుపడ్డదేమో, ఆ పాపను బయట దొబ్బనుంటివి చంపకుండా. ఎట్లా రాసుకొని లెటర్ రాసుకొని వచ్చిండు అంత ఘోరంగా. వాడు అంత ప్లాన్ల మీద వచ్చిండు, నువ్వు అంత చిన్న ప్లాన్ అన్ని ప్లాన్లు వేసుకున్నావే. మరి ఇంతలో భయం కదా సార్. మరి న్యాయం చేయాలి కదా సార్. పాపము మరి ఇక పాపం ఆ తల్లి మళ్ళా అంటదా? ఎవరికి ఇప్పుడు చిన్న పాప పోనీ నీకు దొంగతనం చేసే బుద్ధి ఉంది, ఆ పిల్లని చంపాలని నువ్వు ఎందుకు లేదు రాసుకున్నావు? ఆ గ్యాస్ లీక్ చేయాలని నీకు ఎవరు నేర్పిండ్రు? అది నీ బుద్ధి, ఎవరైనా వేరే చేసినావా? అది కూడా కొంచెం తెలుసుకోవాలి కదా సార్. ఇక్కడ శాస్త్రాలు అమ్మ నాన్న గానీ అబ్బాయి అమ్మ నాన్న చూసారు, మాట్లాడారా మీరు? సార్ ఆమె కూర్చుంటాయి సార్, ఇప్పుడైతే కనిపిస్తలేదు. ఒకసారి అంటే రూమ్ వెతకనికి వస్తే ఒకసారి రూమ్ అడిగితే కూడా ఇక్కడ లేవు అమ్మా అనేది. అంత పరిచయం అయితే లేరు, మంచిగా మాట్లాడతారు సార్. ఇక వాళ్ళు 5 సంవత్సరాలు చంది ఉన్నారంట సార్. మాకు పాపము వర్క్ వెళ్తారు పాపము. ఆమె ఏదో ఫస్ట్ జరిగింది సార్ పాపం. మేము 12 సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ బతకబట్టి. మేము 12 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ బతకబట్టి. నా మొగడు చచ్చినప్పుడు నా పిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నా. ఇదే గవర్నమెంట్ స్కూల్, ఈ పాప గవర్నమెంట్ చదువు. భయపడి జ్వరాలు వచ్చాయి సార్ మా పిల్లలకి. ఇలా చూసి అంత భయపడి ఇంట్లో ఉండడానికి కూడా ఉంటలేరు, ఎంబడి వస్తుండ్రు. మరి ఏంది ఎట్లా భయపడుతుర్రు? ఏరియాలో మరి న్యాయం జరగాలి ఆమెకి కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లకి న్యాయం జరగాల. నమస్తే అమ్మా. ఈ ఏరియాలో ఇప్పుడు పిల్లగాని చూడటం కానీ వాళ్ళ బంధువులు కానీ ఎక్కడ ఉంటారు అసలు? అంటే మీ ఏరియాలో క్రూరంగా ఒక చిన్న పిల్లగాడు ఒక చిన్న అమ్మాయిని చంపేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఎలా చూడొచ్చు అంటే ఎట్లా చూసినా తప్పే. అమ్మాయికి ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి మనం ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు మరి మీ ద్వారా? చెప్తుంది కదా, పానకు పానమే అంటుంది కదా. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న ఎవరైనా చూసారా? ఆమెనే మాట్లాడుతా అంట. వీళ్ళ అమ్మ నాన్న ఎప్పుడైనా చూసారా మీరు? వాళ్ళ అమ్మ నాన్న కూడా నేను చూడలేదు. ఎప్పుడు చూడలేదు. అలాంటి ఎలాంటి శిక్ష ఇస్తే బెటర్ అంటారు? అలాంటి అబ్బాయిలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? చెప్తుంది కదా, పానం తీసేస్తేనే వాళ్ళకు తృప్తుంటది అంటుందా అక్క. ఏరియాలో ఎలాంటి సంఘటనలు ఇప్పుడు జరిగినాయి? ఎప్పుడు జరగలేదు. మేము 20-30 ఏళ్ళు అయ్యొచ్చు కానీ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు ఎలాంటివి? ఓకే.